హలో హాయ్, నేను మీ బొట్ట శివన్న. ఎస్ మీడియాకు స్వాగతం. ఇవాళ మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, అదేవిధంగా సాక్షి పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఏ వార్త వచ్చింది దాన్ని విశ్లేషిద్దాం. దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. 100% న్యాయమైన వార్తలు ఇస్తుంది ఎస్ మీడియా. నినాదమే పేదోడి కోసం ఎస్ మీడియా భరోసా. అదేవిధంగా మహనీయుల ఆశయం కోసం ఏదైనా ఛానల్ ఉంది ఈ రాష్ట్రంలో, అది ఓన్లీ ఎస్ మీడియా అనే విషయాన్ని తెలియజేస్తూ, మిత్రులారా ఇది మాత్రం ట్రయల్ మాత్రమే, అసలు సినిమా ముందు ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేస్తారని ఆశిస్తూ, మొదటగా ఆంధ్రజ్యోతి పేపర్ ఇవాళ ఏమొచ్చింది ఆంధ్రజ్యోతిలో అనే విషయాన్ని తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతిలో ఆంధ్ర యువతిపై తమిళ కాకిల అత్యాచారం. ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో దారుణం. దర్శనానికి వెళ్తున్న అక్క చెల్లెల వాహనంలో నుంచి దింపి బైక్పై తీసుకెళ్లి 2 కానిస్టేబుల్ అక్కను బెదిరించి చెల్లెపై అత్యాచారం. నిందితులు సుందర్, సురేష్ రాజు అరెస్టు, రిమాండ్ విధించిన స్థానిక కోర్టు అని చెప్పి, అయితే ఏదైతే ఆంధ్రాకు సంబంధించిన 2 అక్కా చెల్లెళ్ళు అరుణాచలం దర్శనానికి పోతున్నాయంట. అదే తమిళనాడు చెందిన కానిస్టేబుల్. అదే ఈ సామెత ఎట్టుందంటే అది కంచె చేను వేసే రీతిలో ఉన్నది. ఈ దేశంలో రక్షణగా ఉండవలసిన కాకిలే ఇవాళ భక్షకులుగా మారిన తీరిది. ఎందుకంటే 2 మహిళలు వస్తే వాళ్ళను సేఫ్గా తీసుకుపోయి వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఉన్న కానిస్టేబులే తన వృత్తికి ఇలాంటి చట్టం వర్గ తేవడం అనేది సిగ్గుచేటు. దయచేసి దీన్ని తమిళనాడు పోలీసులైనా ఆంధ్ర పోలీసులైనా ఖండించవలసిన అవసరం ఉంది. తెలంగాణలో కానీ దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే కఠినమైన శిక్షలు విధించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అదేవిధంగా మరో వార్త, ఈ ఫోటోకు సంబంధించి హైదరాబాద్లో ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ సంబరాలకు సంబంధించిన ఒక వార్తను మనం ఇక్కడ చూసినాం. మరో వార్త, సీటుకు 3 జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రాథమిక జాబితా సిద్ధం చేయండి, ఆశావాహులు గణాంకాలు పరపతి పరిశీలించండి అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. 5వ తేదీ కల్లా టీపీసీసీకి జాబితా పంపండి, అర్హులైన అభ్యర్థులు పీసీసీ ఎంపిక చేస్తుంది, స్థానిక సంస్థలు గెలిపే లక్ష్యంగా పనిచేయండి. వీడియో కాన్ఫరెన్స్లో ఇన్ఛార్జ్ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. జనాభా ప్రాతిపాదికన కంప్యూటర్ కంట్రోల్ రిజర్వేషన్ ఖరారు. కొడంగల్ నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంలో చేయలేని వ్యాఖ్య ఎంపీడీసీ అభ్యర్థుల డీసీసీ స్థాయిలో ఉంటుందని చెప్పి, ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్ దగ్గర పడ్డాయో రేవంత్ రెడ్డి గారు ఆ వీడియో కాన్ఫరెన్స్లో ఏదైతే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారో వాళ్ళకి వీడియో కాన్ఫరెన్స్లో ఒక్కొక్క జెడ్పీడీ స్థానానికి 3 అభ్యర్థులను పంపించాలని, అది కూడా పీసీసీ ఆధ్వర్యంలో సెలక్షన్ జరుగుతుందని చెప్పి నిన్న వీడియో కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంపీటీసీ స్థానాలకు సంబంధించింది డీసీసీ అధ్యక్షులు మాత్రం చూస్తారని చెప్పి ఈ వార్త యొక్క సారాంశం. మరో వార్త, నామినేటెడ్ పదవులు భర్తీకి కోడ్ దెబ్బ. నవంబర్ 1 దాకా అమల్లో 11 దాకా అమల్లో ఎన్నికల నియమావళి, ఆపై మున్సిపల్ కోడ్. ఏడాదిలో పదవుల భర్తీ అనుమానమే, ఆశావాహులు మరికొంత కాలం ఎదురుచూపులే. డీసీసీ అధ్యక్షుల నియామకం కూడా ప్రక్రియ వాయిదా అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో మార్కెట్ కమిటీ, అదేవిధంగా అనేక నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, వాటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇప్పుడు లేదంట, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన డీసీసీబీ అంటే జిల్లా అధ్యక్షులకు సంబంధించిన ఎన్నిక కూడా కొంత టైం పడుతుందని చెప్పి ఈ వార్త యొక్క సారాంశం. చలో మరో వార్త, చెప్పలేని భాషలో పాక్ స్లడ్జింగ్. ఏకాగ్రతను దెబ్బతీయాలని చూశారు. నేను ఆవేశపడి ఒక్క చెత్తశాట ఆడినా ఫలితం తారుమారు అయ్యే ముప్పు. అందుకే సమయం వహించా. తొలిత ఒత్తిడికి లోనై పట్టుదలగా ఆడా. 600 దేశాన్ని గెలిపించాలనుకున్నా. నా 2 T20 సెంచరీల కన్నా ఈ 69 పరుగులు మిన్న. పాకిస్తాన్ ఓడించిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. దేశానికి T20 కప్ అందించడమే నా కళ. నేను ఆరాధించే కోయిలను పోలికను గౌరవంగా భావిస్తున్నాను. ఆయన గాలిలో నడుస్తానని చెప్పి
ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో తిలక్ వర్మ నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న రేవంత్ రెడ్డి గారికి కలిసి ఒక జ్ఞాపికను అందించడం జరిగిందని ఈ వార్త. మరో వార్త, రాష్ట్రంలో విదేశీ విద్య ఆఫ్లైన్ క్యాంపస్ల ఏర్పాటుకు 5 నుంచి 6 యూనివర్సిటీల ఆసక్తి, అనుమతి, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి. కేంద్ర ప్రభుత్వంలోనూ సమాలోచన. లండన్లో ఓ ప్రముఖ యూనివర్సిటీ పైగా ప్యాలెస్ లేదా న్యాక్ భవనాన్ని ఇచ్చే యోచనలో రాష్ట్ర సర్కార్ అంట. 14 విదేశీ యూనివర్సిటీలకు యూజీసీ అనుమతులంట. ఏదైతే మనం వేరే దేశాలకు పోయి చదువుకోవాలి అని అనుకునే విద్యార్థులకు మంచి అవకాశం. రాష్ట్ర ప్రభుత్వమే 5 నుంచి 6 యూనివర్సిటీలు మన కాడ ఆఫ్లైన్ క్యాంపస్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ ఒక వార్తను మనం చూసాం. మరో వార్త, 68.5 లక్షల ఓట్లు తొలగింపు. బీహార్ ఓటర్ల తుది జాబితా వెల్లడి. కొత్తగా 21.53 లక్షల ఓటర్లు నమోదు. మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లు అని చెప్పి ఒకటి బీహార్ జరగబోయే బీహార్ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ తుది జాబితా వచ్చిందంటే దానికి సంబంధించి మొత్తం 7.42 కోట్లుగా నమోదైన అంటే ఓటర్ల సంఖ్య. మొత్తం ఆ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య. పాత వాటిలో తొలగించినవేమో 68.5 లక్షలు తొలగించారంటే దానికి సంబంధించిన వార్త. మరి మన తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎన్ని ఓట్లు ఉన్నాయని చెప్పి మరో వార్త రావడం జరిగింది. జూబ్లీహిల్స్లో 3.99 లక్షల ఓటర్లు. నియోజకవర్గ తుది జాబితాను విడుదల. పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ భేటీ అయినని చెప్పి ఒక వార్త మనం ఇక్కడ చూసినాం. అదేవిధంగా మరో వార్త ఈ వర్షాలకు సంబంధించిన మరో వార్త వచ్చింది. దానికి సంబంధించింది సాధారణంగా 740 మిల్లీమీటర్లు, నైరుతిలోనే 988 దంచుకొట్టిన వానలు 4 నెలల్లో వార్షిక సగటు కన్నా ఎక్కువ. ఏడాది సాధారణ వర్షపాతం 923 మిల్లీమీటర్లు. ఇంకా విస్తరించని ఋతుపవనాలు 2 వారాల్లో తిరోగమనిస్తాయని శాస్త్రవేత్తలు. బంగాళాఖాతంలో వాయుగుండం నేడు రేపు తేలికపాటి వర్షాలు. జల విద్యుత్ ఉత్పత్తిలో రికార్డులు. 2 నెలల్లో 4062 మిలియన్ యూనిట్లను సాగర్ ఇప్పటికే చేరిందని చెప్పి సాగర్ ఏదైతే విద్యుత్ సంబంధించిన దానికి సంబంధించిన విద్యుత్ ఆల్రెడీ సంవత్సరానికి వచ్చే విద్యుత్తును అప్పుడే పూర్తి చేసిందని చెప్పి ఈ వార్త యొక్క సారాంశం. మిత్రులారా, మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ అనేక అంశాలు. ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో ఏదైతే ఈ రోజు వచ్చిందో ఆ రోజుకు సంబంధించిన మనం ఆంధ్రజ్యోతికి సంబంధించిన పేపర్ చూడడం జరిగింది. అదేవిధంగా మరో పేపర్ అయినటువంటి ఈనాడు పోదాం. ఈనాడు మెయిన్ ఎడిషన్లో ఏం రాసిన విషయాన్ని తెలుసుకుందాం. విరాళిద్దాం, ఆ తర్వాత మేద్దాం. లంచాలతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నిధులు. విద్యుత్ శాఖ ఇంజనీర్ల దోపిడీలో కొత్త కోణం. గెలిచాక తమకు అన్ని విధాలుగా మద్దతిచ్చేలా ఒప్పందం. 3 కలిసి కోటి సమర్పణ. వసూళ్ల రాజ్యపై ప్రభుత్వ విచారణ. విరాళాలు ఇద్దాం, ఆ తర్వాత మేద్దాం. మిత్రులారా, అదేవిధంగా తెలంగాణ ప్రజలారా, ఇది ఒక నయా దందా. అధికారులతో రాజకీయ పార్టీలు ఎట్లా పైసలు వసూలు చేస్తాయి, ఎలక్షన్లు ఎట్లా ఖర్చు పెడతాయని ఇది ఒక నిదర్శనం. ఇది ఒక శాఖకు సంబంధించింది, కానీ ప్రభుత్వ శాఖలో అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి. అందరు అధికారులు ఇదే పరిస్థితి. నెలకు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ఎట్లా మామూలు పోతాయి అనే విషయాన్ని ఈ యొక్క చిన్న వార్త ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం చేశారంట, ఇంజనీర్లు విద్యుత్ శాఖకు సంబంధించిన కరెంటు డిపార్ట్మెంట్ సంబంధించిన ఇంజనీర్లు అంట 3 కలిసి అంటే 1 కోటి రూపాయలు సమర్పించారంటే దానికి సంబంధించిన వార్త ఏముందో మనం చూసి ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకుందాం. విద్యుత్ సిబ్బంది లంచాల వసూలు, అవినీతిపై తవ్వే కొద్ది కొత్త అంశాలు వెలుగులోకి చూస్తున్నాయి. లక్షలు ఇచ్చి లంచాల వసూలు అధికంగా ఉండే పోస్టులలోకి వచ్చిన విద్యుత్ ఇంజనీర్లు అదే స్థాయిలో అక్రమ సంపాదనకు తెరపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లంచాల వసూల్లో ఆరితేరిన 3 విద్యుత్ ఇంజనీర్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో
తమకు కావాల్సిన నేతలకు విరాళాలు ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అంతర్గత విచారణలో గుర్తించింది. ఒక ప్రధాన పార్టీ అభ్యర్థికి 3 ఇంజనీర్లు నేరుగా ₹1 విరాళం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పరిధిలోని పరిశ్రమలు, వ్యాపారాల నుంచి 3 వసూలు చేసి ఎన్నికల ప్రచారానికి పంపినట్టు విశ్వసనీయ వర్గాల తెలిపాయి. వారు హైదరాబాద్ నగరంలో 3 కీలక విద్యుత్ డివిజన్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఈ ఎన్నికలలో గెలిచిన తర్వాత అన్ని విధాలుగా అండగా ఉండాలనే ఒప్పందంలో విరాళాలు ఇచ్చినట్టు సమాచారం. ఇలాంటి ఇంజనీర్లపై విచారణ చేయాలని చెప్పి విద్యుత్ సంస్థల యజమానులు తాజాగా ప్రభుత్వాన్ని ఆదేశించిందంట. ప్రభుత్వం ఆదేశించింది. 300 మందికి పైగా రాష్ట్రంలో విద్యుత్ సంస్థలలో పనిచేసేవారు దాదాపు 300 మంది పైగా భారీగా లంచాలు వసూలు చేస్తున్నట్టు ప్రాథమిక అంచనా. కొందరు ఉద్యోగులు ఇంజనీర్లు ప్రాధాన్యమైన పోస్టులను ఉంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి 3 ఏళ్ళు ఫోకల్ పోస్టులో పనిచేస్తే ఆ తర్వాత 3 ఏళ్ళు అప్రాధాన్యత నాన్ ఫోకల్ పోస్టులో వెళ్ళాలంట. ఏదైతే విద్యుత్ సంస్థలో పనిచేసే ఇంజనీర్లు అయితేంది, ఉద్యోగులు అయితేంది, ఎవరైనా 3 సంవత్సరాలేమో ప్రాధాన్యతమైన పోస్టు, 3 సంవత్సరాలు అప్రాధాన్యతమైన పోస్టులో ఉండాలంట. మినిస్టర్లను, ఎమ్మెల్యేలను అసెంబ్లీ ఎన్నికల టైంలో విరాళాలు ఇచ్చి తమకు నచ్చిన పోస్టులో వేసుకొని లంచాలు వసూలు చేస్తున్నారంట. దానికి సంబంధించి సిగ్గుమాలిన చర్య. ఇది రాజకీయ పార్టీలు ఆడిస్తున్న డ్రామా. ఇది విద్యుత్ అధికారులే కాదు, అన్ని శాఖలలో ఉన్న ఎవరైతే అత్యున్నత పదవిలో ఉండే ప్రతి శాఖకు సంబంధించిన ఉద్యోగం కాడ ఇదే పనిలో ఉంటారు రాజకీయ నాయకులు. దయచేసి ఇది సిగ్గుమాలిన పని. ఇది జరగదు. నాణ్యమైన విద్యుత్ కానీ నాణ్యమైన సేవలు అన్ని శాఖలలో రావాలంటే 100% ఇలాంటి వాటిని అరికట్టవలసిన అవసరం ఉంది. ఇది రాజకీయ నాయకులు చేసే దుర్మార్గమైన చర్య. ఇది అధికారుల తప్పిదం ఉంటుంది. వాళ్ళు కూడా ఒకసారి మనం ఇట్లా చేస్తే ఏం జరుగుతుందని చెప్పి ఒకసారి ఇటువంటి వాళ్ళని రిమూవల్ చేసిరనుకో, ఉద్యోగాల నుంచి తొలగిస్తే ఇలాంటి వాతావరణం ఉండదు. ఎవరైతే చేస్తారో ఈ నెలలో మరో వార్త చూద్దాం. 5వ తేదీ నాటికి అభ్యర్థుల పేరు పంపండి. ఒక్కొక్క జడ్పీ స్థానానికి 3 ప్రతిపాదించాలి. మంత్రులు డీసీసీ అధ్యక్షులకు రేవంత్ రెడ్డి సూచన అని చెప్పి ఇప్పుడు ఎలాగైతే మనం ఎట్లయితే చెప్పుకున్నామో దానికి సంబంధించిన ఒక వార్త. జెడ్పీటీసీ స్థానాలకు గాను ఒక్కొక్కరు 3 పేర్ల ఒక జెడ్పీటీసీ స్థానానికి 3 పేర్లు పంపాలని చెప్పి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన వార్తకు మనం ఒకసారి చూద్దాం. అదేవిధంగా మరో వార్త. తిలక్ వర్మ బహుకరించిన బ్యాట్తో రేవంత్ రెడ్డి చిత్రంలో వాకిటి శ్రీహరి శివసేన రెడ్డి అంట. రేవంత్ రెడ్డిని మొన్న ఏదైతే ఒంటి చేతితో గెలిపించిన తిలక్ వర్మ, మన తెలుగు అబ్బాయి, హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారిని కలిసినాడు. దానికి సంబంధించిన వార్త వచ్చింది ఇక్కడ. చలో మరో వార్త. 5 అంశాలే కీలకం. గాజా యుద్ధం ముగింపుపై ట్రంప్ ప్రణాళికపై అందరి దృష్టి. అంటే అది ఒక ట్రంప్ గాజా యుద్ధం ట్రంప్ అమెరికా గాజా మధ్య యుద్ధం జరుగుతుంది. దానికి సంబంధించిన అంశాలే కీలక దృష్టి అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఫర్నిచర్పై సునకాల బాంబు, ట్రంప్ మరో బాధుడు అని చెప్పి నిన్న మొన్న ఎట్లయితే సినిమా మీద, అదేవిధంగా ఫర్నిచర్ మీద, అదేవిధంగా అనేక అమెరికాకు సంబంధించిన సంబంధం లేని వాటి మీద ఈ సుంకాల బాంబు వేలుస్తూనే ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. దానికి సంబంధించిన వార్త. చలో మరో వార్త. 7.42 కోట్ల మందితో బీహార్ ఓటర్ తుది జాబితా అంతా విడుదల చేసిన ఎన్నికల సంఘం అని చెప్పి బీహార్లో జరిగే ఎన్నికలకు సంబంధించిన ఒక వార్త వచ్చింది. జూబ్లీస్ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 3,99,000 ఉన్నట్టు ఒకటి లాస్ట్ తుది జాబితా జరిగిందంటే దానికి సంబంధించిన వార్త మనం చూసినాం. ఇక్కడ ఛాయవాల నుంచి ప్రధాని వరకు ఆకట్టుకున్న మోదీ జీవన ప్రస్థానం. హైటెక్స్ వేదికగా నృత్యం సాగిన సంగీత నృత్య రూపకం అంట. మోదీ ప్రస్థానంపై గీతాలు ఆలపిస్తున్న కళాకారులు అని చెప్పి మోడీ ఎట్లా ఈ దేశానికి ఛాయ అమ్ముకునే స్థాయి నుంచి ఇవాళ దేశాన్ని పరిపాలన చేసే స్థాయికి ఎట్లా ఎదిగిందని చెప్పి నృత్య రూపకంగాను, మళ్ళీ అదేవిధంగా నాటక రూపకం, అదేవిధంగా
పాటల రూపంలో హైటెక్ సిటీలో ఒక కార్యక్రమం ఇది జరిగిందని దానికి సంబంధించిన వార్త. మరో వార్త, ట్రంప్ సునకాలతో భయం అవసరం లేదు, సినిమాలపై టర్రిఫ్ల మీద స్పష్టత రావాల్సి ఉంది, అవి అమల్లోకి వచ్చినా యుఎస్లో టికెట్ ధర పెంచలేం, షూటింగ్ల కోసం ప్రతి కథని అమెరికా బాట పట్టించలేం. ఈనాడుతో సినీ నిర్మాత జీవి విశ్వప్రసాద్ చెప్పిందంటే దానికి సంబంధించిన ఒక వార్త. ఏమన్నాడో ఒకసారి చూద్దాం. మనకు అనుమానాలు ఉన్నాయి, సినిమా పరిశ్రమ మీద సుంకాలు పెంచుతాయని చెప్పి 100% సుంకాలు ఉంటాయని చెప్పి నిన్న వార్తలు రావడం జరిగింది. దానికి సంబంధించిన వార్త. భారతీయ సినిమా విడుదల అంటేనే అమెరికాలో ఒక ప్రత్యేక సంబరం. ఒక తెలుగు సినిమా విడుదలంటే సందడి రెట్టింపు అవుతుంది. అగ్రరాజ్యంలో మల్టీప్లెక్స్ థియేటర్లు సైతం అనకాపల్లి థియేటర్ లాగా మారిపోతాయి. మన వాళ్ళు సినిమా అభిరుచి అలాంటిది. సినిమాలు బాగుంటే వసూలు ఆకాశమే అద్దు, మిలియన్ల కొద్ది డాలర్లు వసూలు అవుతాయని చెప్పి టీజీ విశ్వప్రసాద్ గారు ఒక ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని తెలపడం జరిగింది. మన సినిమా ట్రంప్ ఏమనుకుంటున్న విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. మన సినిమాలను లక్ష్యంగా చేసుకొని ట్రంప్ ఈ సునకాలు విధిస్తున్నారనుకోవచ్చా అని ఒక క్వశ్చన్ వస్తే చాలామంది ఏమనుకుంటారు అంటే అమెరికాలో మన సినిమాల ఏడాదికి సగటున 50 నుండి 60 మిలియన్ డాలర్లు మించి వసూలు సాధించడం లేదు. మొత్తాన్ని ట్రంప్ ఇదంతా చేస్తున్నారని అనుకోవడం లేదు. జపానీస్ చైనీస్ సినిమాల పైన ఆయన దృష్టి ఎక్కువగా ఉంది. ఇటీవల జపాన్ నుంచి వస్తున్న ఎనిమేషన్ సినిమాలు అమెరికాలో మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. చైనా సినిమాలు అంతే ప్రభావం చూపిస్తున్నాయని చెప్పి ఆ వార్త. ఏదైతే సినిమాల పైన 100% సుంకం విధిస్తున్నారని చెప్పి నిన్న ఒక వార్త వచ్చిందో అది మన దేశానికి సంబంధించిన సినిమాలను దృష్టిలో పెట్టుకొని ఆయన విధిస్తలేడు. చైనా జపాన్కి సంబంధించిన సినిమాలు అక్కడ ఎక్కువ ఆడుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పి మన విశ్లేషకుల అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, ఈనాడు పేపర్ కూడా ఏం రాసింది మెయిన్ ఎడిషన్లో అనే విషయాన్ని మనం చూసాం. అదేవిధంగా దయచేసి మిత్రులారా మరో విషయాన్ని చెప్పాలనుకుంటున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థలో జరిగే ఎన్నికలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లతో సహా జనాభా ప్రాతిపదికన ఓట్లు వేయాల్సిన అవసరం ఉన్నది. పార్టీలకు అతీతంగా అగ్రకులాలు జనరల్ స్థానాల్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తాయి. మనం కూడా అదే రేంజ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరు గెలిచే అవకాశం ఉంటే వాళ్ళ వైపు పార్టీలకు ఖచ్చితంగా ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. గల్లబట్టి 100% పదవులను గుంజుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ దయచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజలారా రాజ్యాధికారంలో వాటి వస్తేనే మన బతుకులు మారుతాయి. ఇవాళ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు మెంబర్లుగా మనం గెలిస్తే భవిష్యత్తులో ఎమ్మెల్యే స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ రాజకీయ చైతన్యం రావాల్సిందే. మనం ఈ ఓటు వేస్తే ఏంది, వేయకపోతే ఏందని చెప్పి ఏదైతే చులకన భావంతో ఉంటామో అది ఉండడం వల్ల మన బతుకులే ఆగమవుతాయి అనే విషయాన్ని తెలియజేస్తూ దయచేసి మహనీయుల కోసమే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల రాజ్యాధికారం రావడం కోసమే పెట్టింది ఎస్ మీడియా ఛానల్. దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్లు చేయండి. మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా 100% బట్ట శివన్న అనేటోడు పేదల పక్షం మాత్రమే తప్ప పాలక పక్షం కాదనే విషయాన్ని తెలియజేస్తూ మరో పేపర్ సాక్షిలో మెయిన్ ఎడిషన్లో ఏమొచ్చిందనే విషయాన్ని తెలుసుకుందాం. వార్త సాక్షిలో ఏ వార్త వచ్చిందని చెప్పి చూద్దాం. ఆయకట్టు ఆయువు కట్టు, ఆల్మట్టి ఎత్తు పెంపుతో ఏడాదిగా మారనున్న శ్రీశైలం నాగర్ణ సాయి ఆయకట్ట ఆల్మట్టి డ్యాంలో 524.25 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసే పనులు వేగనం చేసిన కర్ణాటక. పునర్వాసం కోసం, భూసేకరణ కోసం 70,000 కోట్లు మంజూరు. 129.72 నుంచి 279.72 టీఎంసీలకు పెరగనున్న డ్యామ్ నిల్వ. అదనంగా 5,30,475 హెక్టార్ల నీటిని అందించే కాలువ వ్యవస్థను పూర్తి చేసిన కర్ణాటక. డ్యాంలో వచ్చిన నీటిని వచ్చినట్టు తరలించేందుకు ఏర్పాట్లు.
ఫలితంగా వర్షాభావ సంవత్సరంలో శ్రీశైలానికి చుక్క నీరు వచ్చే అవకాశం లేదన్న నిపుణులు. శ్రీశైలం నాగార్జున సాగర్పై ఆధారపడ్డ ఆయకట్టు ఎడారి, రాష్ట్రానికి తాగునీటి ఇక్కట్లే, ఆల్మట్టి నీటి నిల్వ ఎత్తు పెంపు అంశంపై సుప్రీం ముగిట అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. తెలంగాణ ప్రజలారా, ఆంధ్ర ప్రజలారా, ఒక విషయాన్ని తెలియజేయదలుచుకున్నాను. ఏదైతే కర్ణాటక ప్రభుత్వం ఇవాళ ఆల్మట్టి డ్యాము ఎత్తుని 5 అడుగులు పెంచాలనే ఆలోచన ఉందో, దాని ద్వారా భవిష్యత్తులో శ్రీశైలానికి సంబంధించిన, అదేవిధంగా నాగార్జున సాగర్ సంబంధించిన ఆయకట్టు ప్రాంతం ఒక్కొక్క సంవత్సరం వర్షాలు పడిన పరిస్థితి ఉన్నప్పుడు ఆయకట్టు ప్రాంతం ఎడారిగా మారే అవకాశం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. దయచేసి ఈ సిగ్గిమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అయినా సుప్రీంకోర్టులో గట్టిగా మన వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఉదార స్వభావంతో లేకపోతే దానకర్ణులు లెక్క వాళ్ళు 5 మీటర్ల ఎత్తును పెంచుకుంటే రేపు భవిష్యత్తులో దాన్ని వీళ్ళు ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వర్షానికి సంబంధించిన దగ్గర 5 లక్షల పైగా హెక్టార్ల సాగుకు కాలువలు తీసుకోవడం జరిగిందంట. అంటే ఇక అప్పుడు మనకెట్లా వస్తాయి నీళ్ళు? అందుకే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అధికార పార్టీ స్పందించాలి, సుప్రీంకోర్టులో మన వాదనలు కూడా వినిపించాలి. 5 మీటర్లు అంటే మనకు తక్కువ అనిపిస్తుండొచ్చు, కానీ 5 మీటర్లు ఎంత అంటే దగ్గర ఇప్పుడు 129 టీఎంసీలో ఉన్న నీటి సామర్థ్యం అంటే రేపు పొద్దుగాల దగ్గర 279 టీఎంసీలకు పెరుగుతుంది. అంటే దగ్గర 150 టీఎంసీలు పెంచుతున్నారు. దానివల్ల ఒక టీఎంసీ అంటే ఇవాళ మల్లన్న సాగర్ లేకపోతే 1-2 టీఎంసీలు ఉన్నాయి. ఇదే ఇప్పుడు మన హుస్సేన్ సాగర్లో 1 టీఎంసీ 2 టీఎంసీలకు సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికి దగ్గర 150 టీఎంసీలు అంటే చాలా పెద్ద ప్రాజెక్టు. దానికి సంబంధించిన విషయం కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 100% దీని మీద పాలకులను అడగవలసిందే, పాలకుల మీద ఒత్తిడి చేయవలసిందే. ఇక్కడ ఉన్న దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా రైతుల పక్షాన, రైతు ప్రభుత్వం అంటారు కాబట్టి రైతుల పక్షాన నిలవాల్సిన అవసరం ఉంది. తాగునీటి కష్టాలు భవిష్యత్తులో వస్తాయి. దయచేసి మన వాదనలను గట్టిగా వినిపించే ప్రయత్నం చేయాలని ఎస్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాను. మరో వార్త, చేయూత ఇవ్వండి, ధాన్యం కొనుగోలు కోటాను పెంచి డెలివరీ నిబంధనలను సడలించండి, అదనంగా గోదాములు రైల్వే సదుపాయం కల్పించండి, కేంద్రానికి కోరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పి రికార్డు స్థాయిలో కొనుగోలు చేయాలని సిద్ధంగా ఉందని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే ఖరీఫ్ సంబంధించిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రాన్ని, రైళ్లు, అదేవిధంగా కొనుగోలు కేంద్రాలను, అదేవిధంగా అదనపు గోదాములు ఇవ్వాలని చెప్పి ఒక వార్త నిన్న ప్రెస్ మీట్లో కానీ అదేవిధంగా కేంద్రానికి ఒక లేఖ రాసినట్టు తెలుస్తుంది. మరో వార్త, గ్యారంటీలకు టాటా, లంకబిందపేటలో ముఖ్యమంత్రి బాండ్ పేపర్ రాసిచ్చి రేవంత్ బట్టి మోసం చేశారు, ధ్వజమెత్తిన హరీష్ రావు. సిద్దిపేటలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల కార్యక్రమం అంట. ఏదైతే ఎలక్షన్ టైంలో సిగ్గిమాలిన కాంగ్రెస్ గవర్నమెంట్ 420 హామీలు, 6 గ్యారంటీలు, అనేక ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ పేర్లతో ఎట్లయితే తెలంగాణ ప్రజలను మోసం చేసిందో వాటికి సంబంధించింది బాకీ కార్డు ఉందని చెప్పి అప్పటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఒక కార్యక్రమం చేపట్టినట్టు అది సిద్దిపేటలో దానికి సంబంధించిన వార్త ఇక్కడ రావడం జరిగింది. మరో వార్త, మీరు చేసిన బాకీనే వడ్డీలు కడుతున్నామని చెప్పి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఒక వార్త. సొంత ఇల్లుల తెలంగాణ, చిన్నప్పుడు 20 ఏళ్ళు మాత్రమే పంజాబ్లో ఉన్నానని, గత 40 ఏళ్ళుగా కనీసం 40 రోజులు కూడా అక్కడ లేనని, అంతగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుబంధం ఏర్పడిందని చెప్పి డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. రిటైర్మెంట్ కార్యక్రమం ఏదైతే డీజీపీ ఉన్నాడో ఆయన నిన్న రిటైర్మెంట్ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో నేను ఒక 20 ఏళ్ళు మాత్రమే పంజాబ్లో ఉన్నాను, పంజాబ్కి సంబంధించిన
ఐపీఎస్గా అక్కడి ప్రాంతం అయినప్పటికీ తెలంగాణలో ఆంధ్రాలో తెలుగు ప్రజలలో మాత్రమే ఆయన పనిచేయడం జరిగింది. దానికి సంబంధించి నాకు సొంత ఇంటిలాగానే తెలంగాణ ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక వార్త. పల్లెల్లో స్థానిక సందడి, షెడ్యూల్ విడుదలతో మొదలైన హడావిడి, భవిష్యత్ కార్యాచరణపై నేతలు కార్యకర్తల దృష్టి, టిక్కెట్ల కోసం ముమ్మరంగా యత్నాలు, ఓటర్లను చేరువయ్యేందుకు ప్రణాళిక, ప్రచార నిర్వహణకు ఏర్పాట్లు, నెల రోజుల పాటు కొనసాగనున్న ఎన్నికల ప్రక్రియ, అభ్యర్థుల ఖర్చు మోపడవుతుందనే అంచనాలు, కోడ్ అమలుపై అధికారుల ఫోకస్ అంట చెప్పి ఏదైతే భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ఆ దిశగా ఆలోచిస్తుంది. తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా మంచి రాజకీయ పార్టీలు మంచి పాలన అందించాలంటే మంచి అభ్యర్థులకు వేయాలి, పార్టీలను చూడొద్దు. ఏ వ్యక్తి ఎలాంటి వాడు ఎంత పని చేయగలుగుతాడు అనే విషయాన్నే చూడాలి తప్ప పైసలు ఉన్నాయా, వీడు ఎన్ని లక్షలు ఇస్తాడు, సారకో మందుకో లేకపోతే పైసలకో ఓట్లేసి మన ఆత్మగౌరవాన్ని అమ్ముకోవద్దు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిండు. ఆ ఆయుధంతో ఎవడైతే పాలకుడు ప్రజల శ్రేయస్సు కాకుండా కార్పొరేట్ శక్తుల వైపుండో వాళ్ళను తుదిముట్టించవలసిన అవసరం ఉంది. ఎవరైతే ప్రజలకు సేవ చేస్తాడో వారికి మాత్రమే ఓట్లు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. మరో వార్త. ఓటర్లు లేకున్నా కోట అంట. అక్కడ ఎన్నికలు జరిగే అవకాశమే లేదు. మరికొన్ని చోట్ల ఒక్కరిద్దరే ఓటర్లు, వారి ఎన్నిక ఏకగ్రీవమే, రిజర్వేషన్లు చిత్ర విచిత్రాలని చెప్పి నిన్న ఏదైతే అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే రిజర్వేషన్ సంబంధించిన అంశంలో ఒక్కొక్క కాడ కనీసం ఒక్కరిద్దరు కూడా లేరంట. దానికి సంబంధించిన రిజర్వేషన్ వచ్చిన దానికి సంబంధించిన ఒక వార్త. ఆశావాహులకి ఖర్చులు పెట్టుకొని ఆగం కావద్దు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. హైకోర్టులో విచారణ పెండింగ్లో ఉండగానే షెడ్యూల్ ఎలా ప్రకటిస్తాయి? మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఏమంటుండంటే, ఇప్పుడే ఆవేశపడి అభ్యర్థులమని చెప్పి ఖర్చులు పెట్టుకోవద్దు, అది ఇప్పుడు జరిగే పరిస్థితులు లేదని చెప్పి మనకు ఒక వార్త రావడం జరిగింది. దయచేసి మిత్రులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలారా, 100% ఎస్ మీడియా ద్వారా నాణ్యమైన వార్తలను మీకు అందించాలని ఇవాళ ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి దినపత్రికలు మెయిన్ ఎడిషన్లో ఏదొచ్చిందనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 100% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజ్యాధికారంలోకి రావాలి, కాంచీరామ్ అంబేద్కర్ పూలే యొక్క ఆశయ సాధనే లక్ష్యంగా, మానీయుల ఆశయ సాధనే లక్ష్యంగా ఎస్ మీడియాను స్థాపించడం జరిగింది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, 100% కామెంట్లు చేయండి. మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా బొట్ట శివన్ అటు ఉంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా.